చెప్పమ్మా కాకి. సార్, ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. యమజ రోజు రోజుకి రెచ్చిపోతుంది. కావేరి అర్జున్ బాబులను దూరం చేయాలని చూస్తుంది. అన్నిని కూడా బుట్టలో వేసుకుంది. ఈ రోజు అర్జున్ బాబు పుట్టినరోజు చేస్తుంది. ఇక్కడేదో చేస్తుందని నా అనుమానం సార్. కాకి ఆగమ్మా, అన్ని విషయాలు ఒక్కసారిగా చెప్తే ఎలా? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. సార్, మీకు తెలుసు కదా, కావేరి ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. దయచేసి మీరే వాళ్ళిద్దరిని కలపాలి. నన్నేం చేయమంటావమ్మా? నా ప్రయత్నం నేను చేశాను. కానీ ఇటుపక్క కావేరి గాని అటుపక్క అర్జున్ గాని నా మాట వింటలేదే. కావేరి ఏమో అర్జున్ పిలిస్తేనే ఆ ఇంటికి వస్తాను అంటుంది. ఇటువైపు అర్జును కావేరి ముఖమే చూడనంటున్నాడు. ఇక వాళ్ళని ఎలా కలపాలి నేను? మీరే అలా అంటే ఎలా సార్? ఇదంతా ఆ యమజ వల్లే జరిగింది. తనే ఈ నాటకం ఆడుతుంది. ఆ విషయం నాకు తెలుసమ్మా. కాకి ఒక్క నిమిషం ఆగు. కావేరి వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే సార్, మీరే ఎలాగైనా కావేరికి నచ్చ చెప్పండి. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే అలాగే, తర్వాత ఫోన్ చేస్తాను. కావేరి రామారా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి ఇంత పొద్దునే వచ్చావు? నా దగ్గర నీకెందుకమ్మా సంకోచం? చెప్పు. సార్, నాకు జాబ్ కావాలి. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదమ్మా. భువనేశ్వరి ఇండస్ట్రీస్ లో చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నావు కదా. ఇంకా కొత్తగా నేను జాబ్ ఇచ్చేదే ఉంది. సార్, నేనక్కడ పని చేయను, అది మీకు తెలుసు. దయచేసి మీ దగ్గర జాబ్ ఉంటే ఇవ్వండి, లేదంటే నేను వేరే చోట వెతుక్కుంటాను. కావేరి కావేరి ఆగు. అక్కడ నీకు జాబ్ ఉంది కదా అని అలా అన్నాను. అక్కడ పనిచేయటం నీకు ఇష్టం లేకపోతే నా కంపెనీలో ఇస్తాను.